తన గురువును భావించుకుని అట్లు చేసింది. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదా భట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితనన్నాడు. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యములో పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయముల్లో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యం చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండేవారు. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలను ప్రతిరూపం వలె గాంపించుచుండేది. బయటికి కోపంతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగును. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టినా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడు మీ యోగక్షేమమునే ఆపేక్షించదు. నేను మీ సేవకుడును. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివాడు. హజీ సిద్దిక్ పాల్కి బాబా ఎప్పుడు ఏ భక్తిని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉంది. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణగా సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిర్డీ చేరింది. అతడి చావడి ఉత్తర భాగమున బస చేసింది. 9 నెలలు షిర్డీలో నున్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు మందున్న ఖాళీ జాగాలో కూర్చునిచుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచుకునేను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకు వెళ్ళినా అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చారు. అటులేయని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకొనేను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనేను, బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీవేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చాడు, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వాన్ని బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించడని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొని రమ్మని తిరిగి బాబా అడిగింది. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగానున్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వాని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము. దాని మాంసం కావలనో వృషణము కావలనో కనుగొనుము. బాబా వారి కొళంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు ఉంచటి మట్టి పాత్రలో నున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందినని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పింది. ఇది వినగనే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు ఖురానా చదివి నీవు తెలుసుకున్నది ఇదియేనా? మక్కా దీనాయాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహేశాలను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టింది. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోతుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదము.
ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటికి నేలంతయు జలమయమయ్యను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయున్న శని శివపార్వతులు, మారుతి, కండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొంది. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించింది. కొన్ని నిమిషములలో వర్షము తగ్గింది. గాలి వీచుట మానేను. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశమును కనిపించింది. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండును. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకును తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలను చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండురు. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగుదిగు, శాంతించుము అనిది. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని పూర్వము మితముగా మండసాగింది. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడిదురు. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్య పారాయణం చేసిదురు వారు కష్టములన్నిటి నుండి విముక్తులగురు. అంతేకాక శాయంద్య అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందేరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తి బంధువు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి చతుర్థం 12వ అధ్యాయం. శ్రీ సాయి లీలలో కాకా మహాజని, దుమాల్ ప్లీడరు, నిమోన్కర్ భార్య, ములేశాస్త్రి, రామభక్తుడైన ఒక డాక్టరు మొదలగిన వారి అనుభవములు. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించినను సంగతి పూర్వ అధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారందరినీ సమానముగా ప్రేమించడవారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమనంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారు వంతురానిదే వారు బాబాను స్మరించేవారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలనని బుద్ధి ఎట్లు పుట్టును. కొందరు బాబాను దర్శింపవలన అనుకునిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునను అచ్చట ఉండలేక ఉండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారం షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలనే అనుకునను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు నివ్వవలయను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందరకు బాబా ఇట్లనెను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనులింగనీయము కావునట్లే చేయవలసి వచ్చాను. అందుచేన మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను.
కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాశాను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దుమాల్ పై దానికి భిన్నముగు కథనిప్పుడు వినుడు. లీడర్ వృత్తిలోనున్న బావు సాహెబ్ దుమాలు ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరను. కానీ బాబా అనుజ్ఞనివ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండినట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తొట్టతొదకు దుమాల్ వాణిని గెలిచెను. అతని కచ్చిదారు విడుదలయ్యను. నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనుదారును గౌరవ మెజిస్ట్రేషనగు నానాసాబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలని తల్లి అనుకొనను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునికే వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలా పోవుటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళుము, ఆలస్యము చెయ్యవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసియగు ములే శాస్త్రి. ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కి చెందిన కోటీశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకున్నటకు షిరిడీకి వచ్చాను. బూటీని చూచిన బెదప బాబా దర్శనమునకై మసీదు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండున బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడివారు, తినివారు. ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటులోనికి పోయి తొక్క టెంక మిగిలిడవి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునడేవారు. ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటిచే పరీక్షించుటకే బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరిరి. ములే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదునని అనెను. ఆ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగను. సాయంకాలము బాబా దర్శనము చేసుకున్నదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. ఆరతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లు అనుకునను, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును. కానీ నేను ఆయన ఆశ్రితుడిని గాని వారికి నేనెందులకు దక్షిణనియ్యవలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుల ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమున మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితో ఉన్న తాన మసీదులో అడుగిడన మైలుపడిపోవుదరని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప్ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. ఇది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువచ్చటకి ఎట్లు వచ్చెను. అతనికి నోటమాట రాకుండెను. తుదకు సందిగ్ధములను విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడనన్న అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొనను. లేచి కండ్లు తెరిచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములో సంతోష బాష్పములచే నిండెను.
మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురు దర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చెర ఉందిరి. గేరుతెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరక ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించట లేదనియు చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియు మామలతదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించడం చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిక్షమను మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్టు నమస్కరించుతమని అందరూ అడిగిరి. తన ఇష్టదైవముకు శ్రీరాముడు ఆ గద్దపైన తనకు గాన్పించుటచే వారి పాదములపబడి సాష్టాంగ నమస్కారం అనర్చితనని డాక్టరు వదిలిడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడొకట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులని నుడివెను. ఆ మరుసడనమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించి వరకు మసీదుకు పోనని నిశ్చయముతో మసీదుకు వెళ్ళట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడికి రమ్మని పిలిచిదరా ఏమి, ఇట్లు వచ్చితవని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యంగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమనగా మనము మన గురువునందే అనన్యమైన నిక్షల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతంగాను సమతూకంతోనూ ఉండడివి. వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండివారు. బాబా ఇట్లనిది, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదర బందీలు లేవి లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనుగా ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతర హరిభజనియే దాని మార్గము. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తులు మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగుగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుంటే సప్త సముద్రములు దాటించదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారము కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తి గణ శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటెలు. పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిలు 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను గాని ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని
ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనము భగవంతుని తలచము అనే సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్ సలహా చేయవలనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటియే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాటులన్నీ చేసుకొను. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చుటనే ఉండిరి. ఆ జబ్బు దాని గత జన్మలో పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదనియు బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు నందుచే చివరకు వారి సోదరులను ఆశ్రయించుతననియు మొరపెట్టుకొని వారి కటాక్షంకై వేడుకొను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి, ఊరడిల్లము, నీ ఆతురతను పారద్రోలము, నీ కష్టంలో గట్టెక్కినవి. అంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు, వారి రోగంను తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయిన రక్తము గ్రక్కలేదు. బాబా వాణిని దయతో కాపాడేదను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవంలనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు తోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియో కాక్షించడు వారు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకంను భక్తిను కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షంకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయం. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించింది. బాలగణపతి శింపి. బాలగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొను. కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తిన బాబా పాదంపై పడిన బాబా వానికి లక్ష్మీ మందిరము ముందనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగి నివారణోపాయం నెట్లు నెరవేర్చవలనో బాలకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధము నుండుట చూచెను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దాన్ని తినెను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాపుసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపుసాహెబ్ బూటి జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీయో గుణం ఇవ్వలేదు. విరోచనం వల్లను వమనముల వల్లను బాపుసాహెబ్ బాగా నీరసించను. అందుచే బాబా దర్శనంకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని
మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటలు సత్తువను గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిల్లయ్యను. వైద్యుడు ఎన్ని ఔషధములు ప్రయత్నించాను, కానీ రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొన్నచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొన్నచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపు సాహెబ్ బాబా యాజ్ఞంను శిరసా వహించను. పాలతో తయారు చేసి దాన్ని సేవించను. విచిత్రముగా రోగం వెంటనే కుదిరింది. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనంగా షిరిడీకి వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొను, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనంకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ సన్యాసి తరపున బాబాను వేడుకొను. బాబా అతన్నిట్లు ఆశీర్వదించను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియో, కానీ ఇంకను వాపు తగ్గలేదని వ్రాసాను. వాపు పోగొట్టుకుంటే శస్త్రచికిత్స చేయించుకొని వాళ్ళ బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కునున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరచంతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొని అవసరం వచ్చినప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియో చెప్పనక్కర్లేదనియో, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియో కాకానమ్మెను. ఒక మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబాను సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరుగడం మొదలెడాను. కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టాను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. బాబా యొక్క పిడికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టిని ఊదివైచి శుభ్రమైన పప్పును కాకానికిచ్చే తినమనను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను. కాకా కుండతో నీళ్లు తెచ్చను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమన్ను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనలు ఆగిపోయినవి. అప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడిన. విరోచనలు ఆగిపోటుచే కాకా కూడా వారితో కలిశాను. నీళ్ల విరోచనకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు విరోచనలో హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు హాద్రాగామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరం బాధపడింది. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదంపై పడెను. బాబా అతని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. 1 మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయంను బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరం పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయంను బాబా యాజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను. 2 కాకా మహాజని అన్నగారైన గంగాధర వంతు అనేక సంవత్సరంలో కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను.
బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. 3. ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడాను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్ మందులు ఇంజెక్షన్ ఇచ్చారు, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదే మన అన్ని వ్యాధులకు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదం మాత్రమే కానీ ఔషధము కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ. పక్కకి వెళ్ళిపోయిన slide ఒకసారి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి చరిత్రము 4వ అధ్యాయము. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వదములచే అనేకమైన అసాధ్య రోగములిట్లు నయమైనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడే అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసనో వర్ణించెదము. ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా, పూజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నయూ మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీసాయి తమ భక్తుల దప్ని అందించుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గము చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలని బాబా ఉద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయమునగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయంతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరహస్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశముననే మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసున వారిని రాత్రింబగళ్ళు జప్నియందుంచుకును. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నసో నేను మనసులోని సాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగినడిలా తుదకు శుద్ధ చైతన్యమందు కలిసిపోదవు. నాందేడు పట్టణ నివాసగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథలను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాపుజ్యా వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలుగు ఐశ్వర్యములతో తొలతూగుచుండెను. బయటకు చూచటకు చాలా సంతోషంగా కనిపించేవాడు, కానీ లోపల వాస్తవముగా నున్నట్లుండువాడు కాడు. ఈ లోకమునందు పూర్తిగా సగుముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, పేదలకు అన్నదానము, వస్త్రదానము చేయించుచుండువాడు, అందరికి అన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోతే నిరుత్సాహై ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, ఝంజము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లనుకునెను, భగవంతుడు ఎప్పుడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనసునందలి చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయెను. రాత్రింబవಳು తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను ఆతురతో ఉండువాడు. దాసకుని మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసకుని మహారాజు కలిసి ఆయతతో తన మనసులోని కోరికను చెప్పెను. దాసకుడు అతని షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదము పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీన్ని సమ్మతించెను. షిరిడీకి వెళ్ళికుడు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలో ఉన్న వారి అనేక మంది నీ దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములు ఆశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగచేయకము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలని రతన్జీ తన మనసులో తలిచెను. బాబా అతన్ని 5 రూపాయల దక్షిణ కోరి అతడా పైకము నిచ్చునంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే బుట్టి ఉండినని, కాన మిగిలిన 1 రూపాయి 1, 2 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగిలి ఆశ్చర్యపడెను.
బాబా ఆడిన మాటలకు రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగ చేయమని వేడెను. బాబా మనసు కరిగెను. దిగులు పడకు, నీకు 7 రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగుణకు సిద్ధిలో జరిగిన వృత్తాంతమంతయే తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వదము ప్రసాదము లభించినవనియు ఒక్కటే మాత్రమే తనకు బోధ సంగతి గలదని అనిను. తమకు అంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగుణ్ణి అడిగెను. ఇంతకు మునుపు నేనెన్నడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను? అది దాసగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోసెను. దానిని గుర్తి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తెట్టెను. మౌలా సాహెబు మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3 రూపాయల 14 అణాలు ఒకట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని సృష్టపడినది. వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండునో వారికి తెలియచుండును. లేనిసో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయల 14 అణాల సంగతి బాబాకిట్లు తెలియగలదు. వారు ఇద్దరూ ఒకటే అని గ్రహించిరి. దాసగుని చెప్పిన సమాధానం రతన్జీ సంతుష్టి చెందెను. అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము వెంబట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బతికిరి. ఈ అధ్యాయము శివరన హరివినాయక సాటి అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకునితో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి అధ్యాయం ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేని యందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ నెందుకు అడుగవలెను? వారు ధనమునేలా కాంక్షించవలని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేది వారు కారు. కావలసిన అగ్గిపుల్లను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని 2 కానులు కాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడివారు. బీడి గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తంతో యోగులను చూడరాదని కొందరు 1 కాని 2 కాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అద్దనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనకై గుంపులుగా రాజొచ్చరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ ఎందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ ఎందు నాణ్యము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమే ఉండరాదు. శాస్త్రములో కూడా నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురువుని దర్శించుట పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుతున్నావో చూసిదము. బృహదారణోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరము బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అనుభవించునని గ్రహించిరి. మానవులకు ఈ అక్షరము దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలన నియమం ఏర్పడెను. తైత్తిరోపనిషత్తు దానము మొదలగు సుగుణములు అభ్యసించవలేనని చెప్పును. దానమును గట్టి విశ్వాసముతోనూ ధారాళమును అణుకుతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గుర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మంది జరిగిను. దీనికి ఒక ఉదాహరణము. గణపతిరావు బోడస్తన ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకుని సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనముకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది.
దీనికి రెండవ ఉదాహరణలు: ఒకటి, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను: నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగవాసిష్టము చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునే విషయములను జాగ్రత్తగా హృదయములో దాసుకునమని అర్థము. 2, ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగిల చిన్నబోయెను. అప్పుడు అక్కడున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను తమకు పూర్తిగా సమర్పించాలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానిని ఎంతయో వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకునెను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకున్నట భక్తులకు దానము త్యాగమును నేర్చుకున్నట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకటి వర్ణన. బీవీ దేవు టాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీల మాసక పత్రికలో ఇట్లు రాసియున్నారు: బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకోమని అనుచుండేవారు. బాబా అడిగాడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లలు వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ పేదలను గాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దాన్ని మరుచున్నప్పుడు వారికి దానిని గుర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమనేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకుని మిగతా దానిని తిరిగి వెచ్చివేయుచుండిరి. ఒకప్పుడు భక్తులు అనుకుని దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనిచో ఎవరి వద్ద అయినా బదులు పుచ్చుకుని గాని అడిగి తీసుకుని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దునుకరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయే పేదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలకు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాసే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన యాస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుతున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబాయి 2 స్థలమును నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు, కాంతమందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతిని శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగ క్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము శ్రీ సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభంభవతు. శ్రీ సాయినాథాయ నమః. 15వ అధ్యాయం. 6వ అధ్యాయంలో షిరిడీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యానో ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టము నుండేడిదో తుదకు ఆ పని దాసగుణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగుణ జయప్రదముగా నడుపుట ఎనునది చదువరులు జ్ఞానముంచుకొనియే ఎందరు. ఈ అధ్యాయంలో దాసగుణ హరికథనెట్లు చెప్పువారో వర్ణింతము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ
చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకాలు వేసుకొనేదరు. తలపైన పాగా గాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము మొదలగు మామూలుగా ధరించడి దోవతి కట్టుకొనేదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగుణ తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగుణ జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండవా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసుగుణ వానినన్నిటినీ తీసి బాబా పాదాల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు దాసుగుణ ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించుచు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపై శరీరము పైన ఏమీ తొడిగేడివారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కేర్ చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను. కానీ నానాసాహెబ్ చాందోర్కర్కి ఉపన్యాసాల వల్ల, దాసుగుణ హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగుణ తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరికి హరిదాసు గారి పాండిత్యము సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతానము కలుగజేయును. పూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుట కొందరు, అసలు కథ వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు, యోగుల యందు ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుగుణ హరికథలు విన్నవారుల మనస్సులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణనిచ్చదము. టానాలోనున్న కపిలేశ్వరాలయంలో ఒకనాడు దాసుగుణ మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. ఆ కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ ఎనునతడుండెను. అతడు పేదవాడు. టానా సివిలో కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసుగుణ కీర్తి నతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమని నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత నా సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడైన స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చునో నంత బాగుండును అనుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకోలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపని దాటలేడనే కదా లోకోక్తి. చోల్కరు కేట్లైన శ్రీ సాయిని మొరక్కును త్వరలో చెల్లించాలనని యాత్రతో కలిగాను. కావున తన సంసారం నాకు ఖర్చులు తగ్గించి కొంత పైకమును మిగిల్చుకొనవలెనని నిశ్చయించుకొను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఈ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించను. ఈ విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినయని తనకు ఎంతయో తృప్తిగానున్నదని బాబాతో చెప్పెను. చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు
వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి వైపుటకు వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, ఈ యదితికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావము గ్రహించిన వాడే చోల్కర్ మనసు కరిగెను. ఆశ్చర్యమగ్నుడయ్యను. వాని కండ్ల బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటకు నేను దానిని భావము ఏమైయుండునాయని యోచించను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయనని ఉద్దేశించను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటైను రహస్యమని నిశ్చయమున చక్కగా కనుగొనిననియు చెప్పాను. బాబా ఇట్లు చెప్పి ఉద్దేశించను, నా ముందర భక్తితో నీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు నీ చెంత నుండెదను. నా దేహము నిచ్చుటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచము మీకిచ్చి వచ్చిన చోటుకు పోవుడు. నేనే మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ నా హృదయములోని సర్వజన హృదయాలందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కరు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెను గదా. 2 బల్లులు. ఈ అధ్యాయము 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదుల్లో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అది శుభసూచకము లేక అశుభ సూచకమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నది బాబా పలికెను. భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనకుండా కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడువైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చింది. అతడు ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. ఆ గుర్రమును ఉలువలు కావలసి ఉండెను. తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరుని వద్దకు సంతోషముతో పోయాను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌత ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లా వచ్చాను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగా ఎట్లు చెప్పగలిగాను? ఇది అంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించినది. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 19వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం. పద్మజ, పద్మజ, పద్మజ ఎక్కడా? పద్మజ రావాలి. అమ్మా 1057 ఎవరు?
నెక్స్ట్ సీత. సీత ఎవరండి? సీత రావాలి. సీత గారు కూడా ఇక్కడికి స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాను. సీరియల్ నెంబర్ 16 అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్రము. ఓం గురుభ్యో నమః. 16, 17 అధ్యాయము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారం యోగ్యత. బాబా వారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కర్ 18, 19 సీరియల్ నెంబర్ రెడీగా ఉండండి. 63, 61 అండ్ నెక్స్ట్ లలిత. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబా వారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కును ఎట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పి తిని, ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచిదానంద స్వరూపుడవుట చేత కేవలం భావ్యంతంతును లక్ష్య పెట్టేది వారు కారు. ఎవరికైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేది వారు. నిజముగా సద్గురు సాయి కంటే నుదుర స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారి సమానము కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేను కూడా బాబాతో సమానము కాదు. ఏలనయని మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని బ్రతిమలాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడికి పోయి బాబా పాదములు పడి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని బాబాను వేడుకునిదనని తన స్నేహితునితో చెప్పెను. తనకి వేరేమీ వలదేనియు, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లా నేను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట ఎంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరిన గల వానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునిగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీవొక పైన పైసాయినను దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానముకే వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదనని విని నేనెంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణించే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో నెప్పుడే నీకు బ్రహ్మం చూపెదను. నాది నగదు బేరమే కాని ఎరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారే లోటు లేనే లేదు. పరమార్థికమైన విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగుట సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాని అన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వాని బ్రహ్మమునకు చూపుటకు మొదలెడెను. వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలకు దించెను. అప్పటికాతుడు తన ప్రశ్న తానే మరుచున్నట్లు చేసెను. ఒక బాలుని పిలిచి అతను మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి
నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలి తాళము వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణం బాలా వద్దకు పోయి ఇప్పుడు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకీ 2-3 వద్దకు పోయి ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. ఆయనచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియు? ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరము లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఇట్లుండెను. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినవా అని కొరకై జరిపించి అందరు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాల్సినచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు ఊరికనే కూర్చుండు. బాబా ఏ పైకము తిరిగి ఇచ్చి వేయమని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే. కాని ప్రేక్షుని వలె ఊరికే చూచుచూ కూర్చుని ఉన్నాడు. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మ జ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నువ్వు బ్రహ్మమును జూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయం ఇది. బ్రహ్మమును జూచుట 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏమనినా 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోబు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయంకు సంబంధించిన సంగతులన్నీయూ చెప్పెను. వాని క్లుప్తముగా ఈ దివ్వ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారం యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మము చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. మొదటిది ముముక్షత లేదా స్వచ్ఛనందుట తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బుద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చుడై శ్రమపడి ఇతర సుఖం లక్ష్య పెట్టక దాన్ని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితంను కరుగుడు. రెండవది విరక్తి లేదా ఈహపర సౌఖ్యం నందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గౌరవములకు విషయములకు విసుగు చెందిన వాని పారమార్థక రంగంలో ప్రవేశించుట అర్హత లేదు. మూడవది అంతర్ముఖత, లోనికి జూచుట. మన ఇంద్రియములు భావ్యమును జూచుటకై భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వాణ్ణి చూచును. కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానంతో చూడవలేను. నాలుగవది పాపమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలినప్పుడు తప్పులు చేయటం మనమప్పుడు మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. ఐదవది సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండున్న గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. ఆరవది ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుకుట. లోకములో 2 తీరులు వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయంను సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయంను సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీనిలోనొక దానినే అతడించుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దాన్ని అనగా శుభమైన దాన్ని కోరును. బుద్ధి తక్కువవాడు రెండో దాన్ని కోరును. ఏడవది మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుచ కొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమున్నట్టు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవ్వరికి గ్రహించే శక్తి లేదో, ఎవరికి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాధీనములో అంటే బండిలోతు వాని దుర్మార్గపు గుర్రమును వలె వాడు గమ్యస్థానం చేరలేడు. చావు పుట్టుకల చక్రములలో పడిపోవును. ఎవ్వరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అంటే బండి నడుపువాని మంచి గుర్రము వలె ఎవడు తన బుద్ధి మార్గదర్శిగా గ్రహించి తన మనసుని పగ్గముతో లాగి పట్టుకొనగలగడో
వాడు తన గమ్యస్థానము చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8 మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులో వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము అసత్యమైన దాని ఎంద అభిమానం లేకుండుట, మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారము దారితీయును. అహంకారము రానిపోనిదే, లోభము నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం మందాభిమానముండుటయే బంధనమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారము కాంక్షించినచో ఈ అభిమానం విడవలను. 9వది గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గాఢమైనది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులెవరు లేని దాని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతితో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టునకు తీసుకుని పోగలరు. 10 భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుని తన కృపకు పాత్రులైన వానికి వివేకము వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదములు అభ్యసించుట వలన గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఈ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపంలో 250 నున్నది. దయచేసి దానిని బయటికి తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జోబులో నుంచి నోట్ల కట్ల బయటికి తీసిన. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపోయిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటు కట్టలను చుట్టూ పెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదిలినంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉంటునో వాడ అభిమానం పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానం అనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమందు సుడిగుండము వంటిది. అది ఆశయు అహంభామును ముసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశై బ్రహ్మజ్ఞానం ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతంగా ఇంకొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావు లేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోపికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందే మాత్రము పేరాశయున్నను. సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరైనప్పటికీ వాని జ్ఞానందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారం పొందుటాకి ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితితో ఎవరింద్రియ విషయాల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వానికి గురుబోధనలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనుచుడు తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోనగలడో, దేనిని శరీరమును పట్టించుకొనగలడో దానిని వాడు తీసుకొనలను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికి ఏది కావలసిన దాన్ని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యమును పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు.
కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములు పొందిన పిమ్మట అచటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టము. అనేక మంది సన్యాసులు ఇళ్లను విడిచి అడవులోను గుహల్లోను ఆశ్రమాలను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి తరుల గురించి ఆలోచించుట సంధానమందే మునియుందురు. సాయిబాబా అట్టి వారికి కారు. బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానము గాని బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేటివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్షం చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేటివారు. లౌకిక విషయంలో నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలనో బోధించేటివారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజలు క్షేమమునకై పాటుపడు సాధువులు యోగ్యులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు కనుక హేమడ్ పంతుని ఇట్లు చెప్పెను. ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నములు పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టెరో అది ధన్యము. ఏ తల్లిదండ్రులకు మీరు పుట్టిరో వారు ధన్యులు. ఓం శ్రీ సద్గురు శ్రీ సాయినాథ. 16వ అధ్యాయం సంపూర్ణ. 16 అధ్యాయం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములో వైవిధ్యము నింద గూర్చి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నవలభషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించనో హేమాడ్ పంతు వర్ణించను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలము గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధనలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలేను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు గలిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమునిచ్చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములను చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను.
వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలేను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకుపరచను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందెను. మనస్సు చెడి సంచలమగుడచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు, కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించను. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు వానిని ఒక యోగీశ్వరునితో కలిసి సంభవింపచేయను. వారు తగిన సలహాలనిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండేది. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చాను. అతడు శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గి శాంతి కలిగను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను. అతడు గొప్ప మనోబలము కలవాడగుడచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతరము చూపాను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమై కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితునకు తెలియజేసి దాని భావమేమై ఉండెనో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలేనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబాని ఇట్లా అడిగను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనలవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలేనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను, అతనికి దృష్టాంతరమును బోధించవలెను, వారిని ఆశీర్వదింపడైన బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే పఠించినచో అతడు పావనుడగను, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాండ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు మనస్సులో ఇట్లా అనుకొనెను. సాటే ఒక్క వారమే పారాయణము చేసిన ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేయుచున్నాను కానీ నాకు ఫలితము లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువునకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా దయార్థామృతమును నాపై వర్షించదనని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదనని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దాన్ని గ్రహించను. భక్తుల మనస్సులలో ఉండేది ఆలోచనలన్నీ బాబా గ్రహించేది వారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాండ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను. బాబా మనస్సును కారుణ్యోదయమయ్యను. వారిట్లా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞలు జబదాటగల వారెవరు? హేమాండ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాండ్ పంతుని ఇట్లా అడిగాను. మధ్యాహ్న హారతి సమయమునందు మీరిక్కడ ఏలై ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లు ఉన్నదే. మీరేల చికాకుతో చంచలముగానున్నారు. మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు.
నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపణమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణము వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణం చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదునకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నిచ్చడికి పంపెనని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. వారిరువుకి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పించుము. హేమాడ్ పంత్, సరే నీ నమస్కారములు ఆమోదింపబడను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపజేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వారిని నీ ముందు నేను ఎట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్కలు, సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చొనను. అతడు ఇట్లనను, ఈ దేవుని లీల కనుగొన ఆవశ్యకము కాని, వారి లీలలకు అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు లగుపడినను వారు నంటినట్లు కాన్పించరు. మా వంటి జ్ఞానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల శ్రేష్టలు కావలవని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనను, నాకు ఒక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పేదను. నాకు అది స్వయముగా తెలియదు. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఉపదేశమన్న మాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తడుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణ జ్ఞప్తికి వచ్చాను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చడికి పంపి ఉండును అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతునకు ఒక విధమైన సంతోషం కలిగింది. ఓం సుభాషణస్మృతాయ నమః, ఓం సిద్ధిప్రదాయ నమః, ఓం సౌభయ నమః, ఓం సుఖవిద్యాయ నమః, ఓం అభీష్టసిద్ధివర్షిణ్యే నమః, ఓం జగద్ధితాయ నమః, ఓం బ్రహ్మముఖ్యే నమః, ఓం గాయత్ర్యే నమః, ఓం ఏకహాన్యే నమః, ఓం గంధర్వాయ సమరాధ్యాయ నమః, ఓం విజ్ఞానాయ నమః, ఓం యజ్ఞపదాయ నమః, ఓం యజ్ఞేశ్వర నమః, ఓం అభివృద్ధాయ నమః, ఓం శ్రీదాయ నమః, ఓం స్తవ్యభాగ్య క్రమోజ్వలాయ నమః, ఓం బుద్ధిదాయ నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం గణాధిపతియే నమః, ఓం యశోదాయ నమః, ఓం సూర్యసంపూర్ణాయ నమః, ఓం యశోదానమధ్యే నమః, ఓం ధర్మజ్ఞాయ నమః, ఓం ధర్మలోకధర్మోహాయ నమః,
ఓం విష్ణుసామోద్భవముఖ్యాయ నమః ఓం వైష్ణవ్య నమః ఓం విష్ణులోక్య నమః ఓం వశిష్ఠపూజితాయ నమః ఓం శిష్టాయ నమః ఓం శిష్టకాండేవదాస్వరూపిణి ఓం ఆత్రే నమః కుంకుమదేవపూజాం సమర్పయామి ఓం నామస్త్రిగంధసిద్ధాంగిత్యేవశమేగ్రహే ఇంద్రదేవే మాతరం ప్రియం వాసయమే కృతే గోపరాక్రాదయామి ఆత్రాం పుష్కరణే పుష్టిం సువర్ణామహే మహారణే సూర్యాభరణే లక్ష్మీ యాతవేనవః దేవం దర్శయామి ప్రత్యక్షదేవం దర్శయామి భౌమిమాత్రం శుద్ధాత్మనే సమర్పయామి సత్యం భక్తేన బ్రహ్మచార్య పుస్తకమే ఆత్మాన్యకరణే కృష్ణమింగళాపకమానే చంద్రాభిర్మయే లక్ష్మీ జాతవేదో మామః సర్వదేవతాస్వరూపిణి గోపాలయేయ నమః తందర సహిత కమలే ఫలయేయ దయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం ధానాయ స్వాహా ఓం ధానాయ స్వాహా ఓం ధానాయ స్వాహా మధ్యే మధ్యే దానం సమర్పయామి அதம்மா விடுதிக்கணுங்கம்மா விடுதிக்கணும் అమృతాధానసి ఉత్తరాభోగం సమర్పయామి స్తోత్రాలయామి ఆదోక్షాలయామి శుద్ధాత్మయం సమర్పయామి తామహాభగవైరగ్నేయబ్రాహ్మణే యస్యామ్యన్యముద్భోధాస్మాన్ విద్యేయముదానం తాంబూలాధర్మోదానం సమర్పయామి నీరాజనం ఓం యస్య గణ్యేనా భోగాయుజయానా జనః యః కంజ శ్రీరామః సంజవేన మంత్రాలంజ విరాజంజ లక్ష్మీయాతమగ్రహే లక్ష్మీనాథం దయాం భేదయా నాథమో భజామహే నీరాజనామి నీరాజనా బుద్ధామయం సమర్పయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ జయ శ్రీమన్నారాయణ హరి ఏడు మండల వెంకటరమణ గోవింద గోవింద సుబ్రహ్మణ్య గోపరాజులకు గోవంతుకు గోవంతుకు ఓం లక్ష్మీ క్షేత్రసముద్రారుణయ శ్రీరంగధామేశ్వరి రాధే గోబ్రహ్మదేవం నాందో ఏకమేవాం గుణాం శ్రీరంగగ్రాహ్యో బ్రహ్మేంద్రంగాధనాన్ మాం దైవో విరుపరే సహజాం దేవృందప్రియాం సిద్ధరగ్నే వాగ్రగ్నే లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ లక్ష్మీ స్కప్తన్నామ సర్వదా పరాంకసో వాసవేదుకాకరే అంతే వరాభస్తాం బాలాశ్వగోరే బ్రాహ్మణే హర్మాదగదీశ్వరిణ్యా సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే కర్ణేంద్రియే దేవినాయ నమోస్తుతే గోమాత్రే నమః వేదోక్తవిద్య సమర్పయామి నమస్కరోమి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాయ జగద్జనాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః యాని చ పాపాని జన్మాంతరవర్ణాని చ ఆనకాని పశ్యంతి విచక్షణమలేమనే ఆవాహంకారన్నాహంకారాత్మానావతంభవ రాహినాదివయాయ విధనాగమవత్సః అన్యదాశరణాశ్రితమేన భవనం మమ తస్మాత్కారణ్యభావేన రక్షారక్షాగవాధిపా సకలదేవతాస్వరూపిణి గోమాత్రే నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి గణాపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం లబ్ధ్వా సమస్త పరమేశ్వరి సకలదేవత స్వరూపిణి గోమాత్రే నమః ప్రార్థన అపరాధ నమస్కారం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
यत्पोदकमयादेवी परिकोणन्दस्ते अनेन श्रीशोक्तविधानेन गोष्ठोत्तरपूज्य भगवती समाप्तः एतत् सर्वफलं सर्वश्री सकलदेवतास्वरूपिणी गोपालेयस्तु नमस्तु देवी प्रसादं नरानन्दायामि మా మిగతా భక్తులందరూ కూడా ఈసారి ప్రదక్షిణ చేసి గోమాత దగ్గర కుంకుమ బొట్టు ధరించండి. మాట్లాడగా నిశ్శబ్దంగా చక్కగా ప్రదక్షిణ చేసి ఆ యొక్క గోవు దగ్గర ఉన్నటువంటి కుంకుమ బొట్టుగా ధరించండి. ఆ పక్క నుంచి అందిస్తున్నారు. ఎవరు నిలబడి హారవల్ని దగ్గరికి వాళ్ళు అది అందుకుని చేర్చవలసిందిగా కోరుతున్నారు. వాలంటీర్స్కి రామగుండం దగ్గర సమితులు అంటే కట్టెలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల్ని మీరు ఎక్కడైతే మీరు వాలంటీర్గా ఉన్నారో అక్కడికి చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రత్యేక మహాశైలందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నారు. Jai